సో ఇది గ్రీనరో వైర్లెస్ మైక్రోఫోన్ 3 ఇన్ 1 మైక్రోఫోన్ అంటారు. 3 ఇన్ 1 అని ఎందుకు అంటారంటే ఇందులో రిసీవర్ ఏదైతే ఉంటుందో దాంట్లో 3 ఇన్ 1 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే సో 3 ఇన్ 1 అంటే ఏంటంటే ఈ రిసీవర్ ఏదైతే ఉంటో దీంట్లో మనకి రిసీవర్ వస్తుంది కదా, ఈ రిసీవర్లో ఒక సైడ్ మనకి సి టైప్ కనెక్షన్ ఉంటుంది, ఇంకోవైపు మనకి మొబైల్ ఫోన్కి యాపిల్ మొబైల్ ఫోన్లకి కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో సైడ్ వచ్చేసి మనకి 3.5 mm TRRS పిన్ ఉంటుంది. దీంతో మనకి డైరెక్ట్గా కెమెరాకి రికార్డ్ చేసి ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఓకే, ఇంకో సైడ్ మనం చూస్తే దీంట్లో మనకి ఒక సి టైప్ కనెక్షన్ ఉంటుంది. ఇది జస్ట్ మనం ఛార్జింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. మామూలుగా దీన్ని 3 ఇన్ 1 అంటున్నారు కదా, సో దాంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, 4 ఇన్ 1 అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ మనకి ఒక ఇయర్ ఫోన్ పెట్టుకునే దానికి అంటే 3.5 mm ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఈ 3.5 mm ఆప్షన్ దేనికోసం అంటే ఇయర్ ఫోన్ పెట్టుకునేసి, అంటే మనం మామూలుగా మొబైల్ ఫోన్ ఇయర్ ఫోన్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఇయర్ ఫోన్లో మనకి TRRS కనెక్షన్ ఉంటుంది కదా, ఈ TRRS కనెక్షన్, సో త్రూ దీంతో మనం మొబైల్ ఫోన్లో మనం ఏదైతే ఆడియో రికార్డ్ చేస్తున్నామో, ఓకే, ఇక్కడ మనం పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని వినటానికి యూజ్ చేస్తారు. బట్ ఇంకొక చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఒకవేళ TRS టు TRSకి సంబంధించినటువంటి ఒక కేబుల్ ఏదైనా ఉంటే, ఓకే, ఇది TRS టు TRS కేబుల్, దీంట్లో మనం ఈ అవుట్పుట్ని తీసుకోవచ్చు అనమాట. ఏదైతే మనం ఇయర్ ఫోన్ ఉంటామో ఈ అవుట్పుట్ని తీసుకునేసి దీన్ని మనం మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసేసి, అంటే స్ప్లిటర్ యూజ్ చేసి కనెక్ట్ చేసేసి మొబైల్ ఫోన్లో కూడా ఆడియో రికార్డ్ చేయొచ్చు. లేదా ఈ సి టైప్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం మొబైల్ ఫోన్కి కనెక్ట్ చేసి ఆడియో రికార్డ్ చేయొచ్చు. రెండు వైపుల నుంచి కూడా 2 ఫేజెస్లో మనం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయొచ్చు. అంటే ఒక మొబైల్ ఫోన్కి మీరు వైర్లెస్ పెట్టేసేసి, ఓకే, ఇది మొబైల్ ఫోన్కి పెట్టేసేసి ఆ మొబైల్ ఫోన్లో ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకోటి ఈ కేబుల్ ఇంకొక మొబైల్ ఫోన్కి పెట్టేసి, అంటే 2 మొబైల్ ఫోన్లలో మీరు మనం ఇక్కడ పెట్టేసుకున్నటువంటి ఈ ట్రాన్స్మిటర్ నుంచి ఆడియో డైరెక్ట్గా రికార్డ్ చేయొచ్చు 2 మొబైల్ ఫోన్లలో. మీకు 2 యాంగిల్స్లో వీడియో తయారవుతుంది, ప్లస్ ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత మనకి ఇదే కేబుల్ యూజ్ చేసేసి TRS మనం ఏదైనా ఆడియో రికార్డర్లో కూడా ఆడియో రికార్డ్ని మనం చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ట్రాన్స్మిటర్ని నేను జూమ్ H1కి కనెక్ట్ చేశాను. అలాగే ఈ వైర్లెస్ మైక్రోఫోన్ని నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఈ ఆడియో దీంట్లో రికార్డ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇందులో వేవ్స్ లెవెల్స్ మీరు కదులుతున్నాయి. ఓకే, సో ఆడియో మనకి ఎక్సలెంట్గా వినిపిస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. క్లియర్గా ఉంది, నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఏం చేశానంటే ఈ జూమ్కి నేనేం చేశానంటే ఈ రిసీవర్ని కంప్లీట్గా పక్కన పెట్టేసేసి టేబుల్ మీద, ఓకే, పక్కన పెడితేనే రిసీవర్ ఆన్ ఉంటేనే ట్రాన్స్మిటర్ పనిచేస్తుంది. గ్రీనరో మైక్ పని చేయాలంటే రిసీవర్ ఆన్ ఉంది, ఎక్కడో చోట పెట్టాలి, ఆన్ అయితే చేయాలి అంతే. దాని తర్వాత ఏం చేశానంటే ఆ రిసీవర్కి నేను కేబుల్ కనెక్ట్ చేసేసి జూమ్కి కనెక్ట్ చేసేసి పెట్టేశాను. ఆడియో క్లియర్గా, నీట్గా, ఎక్సలెంట్గా రికార్డ్ అవుతుంది. ఏమంటే రిసీవర్ మాత్రం మనకి ఆన్లో ఉండాలి. ఓకే, జూమ్ కావచ్చు లేకపోతే ఎనీ అదర్ ఆడియో రికార్డింగ్లో మీరు ఆడియో రికార్డ్ చేయొచ్చు. సిస్టంలో కూడా ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఎనీవే ఇది ఈజ్ అవుట్పుట్ కదా, మనం ఇయర్ ఫోన్లో వింటున్నామంటే ఇది కూడా అవుట్పుట్టే కదా. సో ఈ అవుట్పుట్నే మనం ఇంకొక సిస్టంలో కూడా రికార్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇప్పుడు 3.1/4 పిన్ ఏదైతే ఉంటుందో మనం దీన్ని జనరల్గా ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేస్తాం. సో ఇదే పిన్ని మనం దీనికి కనెక్ట్ చేసేసి ఆడియో ఇంటర్ఫేస్లో మనం రికార్డ్ చేయొచ్చు. లేదా ఈ కేబుల్ ఏమీ లేకుండా కేవలం ఇదే మనం దీన్ని ఇట్లా కనెక్ట్ చేసేసి మనం ఆడియో రికార్డర్లో, అంటే డైరెక్ట్గా సిస్టంలో ఆడియో ఇంటర్ఫేస్లో, ఆడియో రికార్డర్లో కాదు ఆడియో ఇంటర్ఫేస్లో డైరెక్ట్గా మనం రికార్డ్ చేసేయచ్చు. ఓకే, సో ప్రస్తుతం మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి గ్రీనరో నుంచి కాదు, ఇది వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ ఆడియో రికార్డర్లో రికార్డ్ చేస్తున్నాను. ఓకే, సో కంప్లీట్లీ వైర్లెస్ సిస్టమ్, కెమెరాకి ఏం కనెక్ట్ చేయలేదు, ఏమీ లేదు. నేను ఆడియో రికార్డర్లో రికార్డ్ చేస్తున్నాను. తర్వాత నేను సింక్ చేసుకునేసి ఎడిట్ చేసేసుకుంటాను. ఓకే, ప్రస్తుతానికి ఆడియో మీరు వింటున్నది ఇది కొమ్మికాకు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఆడియో రికార్డర్లో రికార్డ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు వినబోయే ఆడియో వచ్చేసి గ్రీనరో నుంచి వింటారు. సో ఈ గ్రీనరోకి సంబంధించినటువంటి ఈ రిసీవర్ డైరెక్ట్గా నేను కెమెరాకి పెడుతున్నాను. ఓకే, కెమెరాకి మనకు ఏ కేబుల్ అవసరం లేదు. సోనీ కెమెరాకి అయితే ఇది డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసేసి ఆడియో రికార్డ్ చేయొచ్చు, ఎలాంటి కేబుల్ అవసరం లేదు. కేవలం మనం ఈ ట్రాన్స్మిటర్ని TX అని ఉంటుంది కదా, ఈ ట్రాన్స్మిటర్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకునేసి ఆడియో రికార్డ్ చేయొచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో జస్ట్ మీరు తర్వాత వినబోయే వాయిస్ అదే ఉంటుంది.
సో, ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి ఈ గ్రీన్ యారో ట్రాన్స్మిటర్ అంటే మైక్‌లో నుంచి మీరు వింటున్నారు. ఈ మైక్ స్టార్ట్ చేయంగానే బై డిఫాల్ట్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయి ఉంటుంది. ఈ పవర్ బటన్‌ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే అప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ వెళ్ళిపోయేసి నార్మల్ ఆడియో రికార్డ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి గ్రీన్ యారో వైర్‌లెస్ మైక్రోఫోన్ 3 ఇన్ 1 వైర్‌లెస్ మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్ నుంచి అంటే మైక్రోఫోన్ నుంచి వింటున్నారు. ఇలాంటివి 2 ఉంటాయి. ఓకే. సో, ఇందులో మనకి స్టార్ట్ చేయంగానే బై డిఫాల్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఆన్ అయి ఉంటుంది. సో, ఒకసారి మనం పవర్ బటన్ క్లిక్ చేస్తే అది నాయిస్ క్యాన్సిలేషన్ వెళ్ళేసి నార్మల్ అవుతుంది. మళ్ళీ మనం సింగిల్ ప్రెస్ చేస్తే మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ అవుతుంది. సో, ఇంటర్నల్ రూమ్‌లో ఉన్నప్పుడు నాకు నాయిస్ క్యాన్సిలేషన్ అంత ఇష్టం ఉండదు. ఈవెన్ బయట కూడా నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ యూజే చేయను. ఎందుకంటే అది నాకు నచ్చదు. దాంతో పాటు మన వాయిస్ కూడా దెబ్బతింటుంది. కావాలంటే మనం ఎడిట్ చేసుకుంటున్నప్పుడు నాయిస్‌ని మొత్తం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నార్మల్‌గా ఆడియో మీరు వింటున్నారు. 2 సార్లు మనం క్లిక్ చేస్తే పవర్ బటన్‌ని మ్యూట్ అయిపోతుంది. ఓకే. సో, 3 సార్లు క్లిక్ చేస్తే రీవర్బ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి రీవర్బ్‌లో ఉంది. అంటే జనరల్‌గా ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా హైలైట్ చేసి చెప్పాలంటే, ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే, రీవర్బ్ ఏదైనా సాంగ్స్ పాడాలనుకుంటే కదా! సో, వైర్‌లెస్ మైక్రోఫోన్ సో, సంథింగ్ లైక్ దట్. ఓకే. మళ్ళీ 3 సార్లు మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం నార్మల్‌గా తయారైపోతుంది. దాని తర్వాత ఇదే మైక్రోఫోన్‌లో మనకి 2 ఆప్షన్స్ కింద ఉంటాయి. మనం వాల్యూమ్ పెంచటానికి, తగ్గించటానికి. ఆ తర్వాత దీనికి ఒక సైడు ఇయర్‌ఫోన్ పెట్టుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. దాని కింద మనకి సి టైప్ బటన్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ ఇయర్‌ఫోన్ ఆప్షన్స్ మనం యూజ్ చేసేసి ఇప్పుడు ఈ ఆడియో డైరెక్ట్‌గా కెమెరాలో రికార్డ్ అవుతుంది. కెమెరాలో రికార్డ్ అవుతూనే ఇక్కడ నుంచి కూడా నేను ఇంకొక కేబుల్ తీసుకునేసి సో, ఇక్కడ 3.5 ఈ కేబుల్ తీసుకునేసి మనం కనెక్ట్ చేసేసి అక్కడి నుంచి మనం ఇంకొక మొబైల్ ఫోన్‌లో కానీ, కెమెరాలో కానీ ఆడియో ఎక్సలెంట్‌గా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక మైక్రోఫోన్‌లో నేను మాట్లాడుతున్నప్పుడు ఓకే. ఇక్కడ పెట్టుకునేసి నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఒకటి కేబుల్ ద్వారా, ఒకటి వైర్‌లెస్ ద్వారా నేను 2 రకాలుగా కూడా ఆడియోని రికార్డ్ చేయొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే రిసీవర్ ఏదైతే ఉందో ఆ రిసీవర్ ఎప్పుడూ ఆన్‌లో ఉండాలి. లేకపోతే ఈ మైక్రోఫోన్ పనిచేయదు ట్రాన్స్మిటర్. రిసీవర్ ఆన్‌లో ఉండాలి. రిసీవర్‌లో కూడా మనకి వినటానికి వెనకాల 3.5 ఆప్షన్ ఉంది కదా! అక్కడి నుంచి కూడా ఎవరైతే కెమెరా దగ్గర ఉన్నారో వాళ్ళు ఆడియోని వినొచ్చనమాట. మానిటర్ చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ కెమెరా నుంచి కూడా మనం ఆడియోని వినొచ్చు. లేదా ఈ గ్రీన్ యారో రిసీవర్ నుంచి కూడా మనం కావాలంటే ఆడియోని వినొచ్చు. అంటే మానిటర్ చేయొచ్చు ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో. ఇందులో మనకి పైన ఈ మైక్రోఫోన్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మనకి విండ్‌షీల్డ్ వస్తుంది పెట్టడానికి. బట్ ఇండోర్‌లో మనకి అవసరం లేదు. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అవసరం లేదు. నాయిస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడన్నా బయట రికార్డ్ చేస్తున్నప్పుడు, వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఈ మైక్రోఫోన్ బాగా పనిచేస్తుంది. సో, జనరల్‌గా మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి జనరల్‌గా ఇప్పుడు వస్తున్నటువంటి వైర్‌లెస్ మైక్రోఫోన్‌లలో మ్యాగ్నెట్ ఉంటుంది. కానీ దీంట్లో మ్యాగ్నెట్ లేదు. జస్ట్ క్లిప్ లాగే ఉంటుంది. మనం యూజ్ చేసుకోవాల్సొస్తుంది. ప్లస్ ఇది ప్లాస్టిక్‌ది కాబట్టి మనకి మ్యాగ్నెట్ పనిచేయదు. ఓకేనా. సో, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మ్యాగ్నెట్ యూజ్ చేయడానికి లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని మైక్రోఫోన్స్ మ్యాగ్నెట్ ద్వారా దాంట్లో వేరే సౌండ్ ఎలక్ట్రిక్ సౌండ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెటర్ యూజ్ ద క్లిప్ యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర ఉన్నది. కానీ యాక్చువల్‌గా వైర్‌లెస్ మైక్రోఫోన్‌లో దీంట్లో మనం లెవెలియర్ మైక్రోఫోన్, కాలర్ మైక్రోఫోన్ అంటాం, లెవెలియర్ మైక్రోఫోన్ అంటాం. ఇది మనం యూజ్ చేయడానికి లేదు. ఓకే. ఈ లెవెలియర్ మైక్రోఫోన్ యూజ్ చేయొచ్చేమో అని నేను అనుకున్నాను. ఇక్కడ 3.5 హోల్ చూసిన తర్వాత, ఆప్షన్ చూసిన తర్వాత నేను అది యూజ్ చేయొచ్చేమో అనుకున్నాను. బట్ లెవెలియర్ మైక్రోఫోన్ యూజ్ చేయడానికి కాదు ఆ 3.5 పిన్ పెట్టేది. ఎందుకంటే ఇది కేవలం ఇయర్‌ఫోన్ పెట్టుకునేసి మానిటర్ చేయడానికి మాత్రమే. సో, యాక్చువల్‌గా ఇక్కడేం మనం మానిటర్ చేయడానికి అవసరం లేదు. రిసీవర్‌లో ఎలాగో ఉంటుంది అక్కడి నుంచి వింటారు. మల్టీపర్పస్‌గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడి నుంచి ఒక కేబుల్ తీసుకునేసి ఆడియో రికార్డర్‌లోనో, ఇంకొక మొబైల్ ఫోన్‌లోనో లేకపోతే ఆడియో ఇంటర్ఫేస్‌లోనో మనం కావాలంటే ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. అంత క్వాలిటీ ఎక్సలెంట్‌గా ఉండకపోవచ్చు. కానీ ఈ బాక్స్ పైన మీరు చూస్తే ఏముంటుందంటే 3 ఇన్ 1 ఇంటర్ఫేస్, తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్, సైలెంట్ మోడ్, దాని తర్వాత ఇక్కడ హై సౌండ్ క్వాలిటీ అంటున్నారు. హై సౌండ్ క్వాలిటీ అంటే ఏంటంటే 24 బిట్‌లో ఆడియో రికార్డ్ అవ్వడం.
ఓకే. 24 బిట్ ఆడియో తర్వాత 48 కిలో హెర్ట్జ్‌లో శాంపుల్ రేట్‌లో ఆడియో రికార్డ్ అవుతుంది. అది యాక్చువల్‌గానే ఇండస్ట్రీ స్టాండర్డ్ యాస్ ఆఫ్ నౌ 32 బిట్ కంటే ముందంతా ఇదే యూజ్ చేస్తున్నారు. సో, ఆడియో క్వాలిటీ యాక్చువల్‌గా 24 బిట్‌లో చాలా బావుంటుంది. కంపేర్ టు 16 బిట్. ఇంతకుముందు వస్తున్నటువంటి వైర్‌లెస్ మైక్రోఫోన్‌లన్నీ కూడా 16 బిట్‌లో ఆడియో రికార్డ్ అయ్యేవి. ఇది వచ్చేసి మీకు 24 బిట్‌లో ఆడియో రికార్డ్ అవుతుంది. సో, చాలా బావుంటుంది. బట్ ఇందులో మనకి ప్లస్ పాయింట్‌తో పాటు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే దీంట్లో లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్‌తో మనం కంపేర్ చేస్తే దానికి చిన్నగా మనం కావాలంటే ట్రాన్స్మిటర్‌ని తయారు చేసుకోవచ్చు. ఒకటి పెద్దగా మనకి ఇక్కడ పెట్టుకుంటే కనిపిస్తూ ఉంటుంది ఒకటి. కొంతమందికి అది మైనస్ పాయింట్ కాకపోవచ్చు. కానీ నా ఫీలింగ్ అలాంటిది. తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్‌లో ఏమవుతుందంటే ఎక్కువగా 3 లెవెల్స్ ఇచ్చారు. థర్డ్ లెవెల్‌లో ఏమవుతుందంటే మన వాయిస్ కూడా కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఆడియో వాయిసెస్ ఉంటాయి కదా! ఇప్పుడు మనం నేను మాట్లాడుతున్నటువంటి వాయిస్ అది కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కావాలంటే మనం నాయిస్ క్యాన్సిలేషన్ పోస్ట్ ప్రాసెసింగ్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ బటన్ ఉంటే సరిపోయేదేమో అని నాకనిపించింది. తర్వాత ఇంకొకటేంటంటే ఈ పక్కన మనము ఇయర్ ఫోన్ పెట్టుకునేసి మానిటర్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. సో, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇయర్ ఫోన్ పెట్టుకునేసి మళ్ళీ మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే రికార్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మానిటర్ చేస్తే సరిపోతుంది. దానికి బదులుగా ఇక్కడ ఇంకొక లెవెలియర్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసి ఆడియో రికార్డ్ చేసుకునే ఒక ప్రొవిజన్ ఉంటే బావుంటుందేమో అని నాకనిపించింది. తర్వాత వెనకాల మ్యాగ్నెట్ ఉంటే ఇంకా బావుండేది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి వైర్‌లెస్ మైక్రోఫోన్ అన్నీ మ్యాగ్నెట్‌కి కనెక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా మనం తగిలించేసి, అంటించేసేసి క్లిప్ యూజ్ చేయకుండా వెరీ ఈజీగా ఉంటుంది. దాని తర్వాత ఇది మనం షర్ట్ లోపల కానీ, లేకపోతే ఏదన్నా క్లాత్ లోపల మనం మైక్రోఫోన్ లేకుండా కనిపించకుండా కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే గాలి గిన్నె తగలకుండా కూడా ఈజీగా ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చనమాట. సో, మ్యాగ్నెట్ ఉంటే. ఇంకొకటి మైనస్ పాయింట్ నాకనిపించింది ఏంటంటే, మైనస్ పాయింట్ అంటే ఈ రేట్‌లో మనకి మైనస్ పాయింట్స్ అని అనుకోకూడదు. కానీ ఉంటే ఆప్షన్ బాగుండేది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటంటే, మనకి ఇక్కడ డిస్‌ప్లేస్ ఇస్తున్నారు. 1 ఆర్ 2, 3, 4 డిస్‌ప్లేస్. అలాగే రిసీవర్‌లో కూడా మనకి డిస్‌ప్లేస్ ఉంటున్నాయి. ఏం డిస్‌ప్లే ఉంటుందంటే, మనకి కనెక్షన్ అయిందా లేదా? పెయిర్ అయిందా లేదా? తర్వాత ఛార్జింగ్ అవుతుందా లేదా? దాంతో పాటు ఆడియో మనకి ఇక్కడ చిన్న చిన్న బటన్స్ ఇచ్చారు. మనం మాట్లాడుతున్నటువంటి మైక్ గెయిన్ పెంచడానికి, తగ్గించడానికి వాల్యూమ్ లాగా. ఆ వాల్యూమ్ ఎంత పెంచాము, ఎంత తగ్గించాము, ఏ స్టేజ్‌లో ఉంది అని చెప్పేసి మనకు మైక్రోఫోన్‌లో తెలీదు. రిసీవర్‌లో కూడా తెలీదు. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము విని చూసిన తర్వాత మాత్రమే అర్థమవుతుంది. లేకపోతే ఒక్కోసారి బయట ఎక్కడన్నా పక్కన లారీ సౌండ్ ఏదో ఉన్నా గట్టిగా చాలా హై వాల్యూమ్‌తో రికార్డ్ అయిపోతుంది. అదే మనకి ఆ మీటర్ కానీ ఏదన్నా కనిపిస్తూ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే. ఫలానా ఆడియో నేను చాలా ఎక్కువగా రికార్డ్ చేస్తాం, తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది. సో, ఈ మైక్రోఫోన్‌లో ఈ రిసీవర్ మనం యూజ్ చేసేసి నాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఆడియో రికార్డర్‌లో ఆడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరాలో ఆడియో రికార్డ్ చేయొచ్చు. సిస్టమ్‌లో ఆడియో రికార్డ్ చేయొచ్చు. మొబైల్ ఫోన్‌లో ఆడియో రికార్డ్ చేయొచ్చు. మొబైల్ ఫోన్‌లో 2 రకాలుగా ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఇవి ప్లస్ పాయింట్. తర్వాత ఆడియో ఇంటర్ఫేస్‌లో కూడా మనం కావాలంటే ఆడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఓకే. మైనస్ పాయింట్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మైనస్ పాయింట్స్ అంటే పెద్దగా కాకపోవచ్చు. మనకి 2000 లోపల వస్తుంది కాబట్టి మేబీ నాట్ మైనస్ పాయింట్ కాకపోవచ్చు. ఓకే. సో, 2 ట్రాన్స్మిటర్లు తర్వాత ఒక రిసీవరు మనకి వస్తాయి. ఈ రేట్‌కి చాలా బెటరు. ఈ రేట్‌లో. రిసీవర్ ఎక్కడా కనెక్ట్ చేయకుండా కేవలం బెంచ్ మీద పెట్టేసి ఓకేనా? రిసీవర్ ఎక్కడ యూజ్ చేయకుండా రిసీవర్ వెనకాల బటన్ ఉంటుంది కదా! అది ఆన్ చేసి ఎక్కడైనా పెట్టండి మీరు. ఈ ఓన్లీ ట్రాన్స్మిటర్ యూజ్ చేసేసి, ఈ ఓన్లీ మైక్రోఫోన్ యూజ్ చేసేసి కూడా మనం ఆడియోని రికార్డ్ చేయొచ్చు. ఓకేనా? రిసీవర్ మనము జస్ట్ ఆన్ చేయాలి. అది మన మాయాల్ ఫకీర్ ప్రాణం చిలుకలో ఉన్నట్టుగా. సో, ఇది పని చేయాలంటే రిసీవర్ ఆన్‌లో ఉండాలి. ఎక్కడ కనెక్షన్ అయినా లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. మానిటర్ చేయొచ్చు రిసీవర్ నుంచి వెనకాల మనం హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకునేసి మానిటర్ చేయొచ్చు. ఎక్కడా కనెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్‌కి కానీ, కెమెరాకి కానీ కనెక్షన్ పెట్టకుండా అయితే ఇదే మైక్రోఫోన్‌లో ఈ టీఆర్ఎస్ కేబుల్‌ని మనం కనెక్ట్ చేసేసి ఓకే. ఇంకొక ఎండ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంకొక ఎండ్‌ని మనము మొబైల్ ఫోన్‌కి కానీ, కెమెరాకి కానీ, ఆడియో రికార్డర్‌కి కానీ, ఆడియో ఇంటర్ఫేస్‌కి కానీ కనెక్ట్ చేసేసి ఆడియోని రికార్డ్ చేయొచ్చు. సో, అందులో ఇది నాకొక విచిత్రమైన ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. ఓకే. బట్ అదొక ప్లస్ పాయింట్. రిసీవర్ మాత్రం ఆన్‌లో పెడితే చాలు. ఇంతకుముందు గ్రెనెరో మైక్రోఫోన్‌లు కూడా అలాగే ఉండేటివి.
కాకపోతే అందులో ఛార్జింగ్ అయ్యేది కాదు. మొబైల్ నుంచే పవర్ తీసుకునేది. ఇప్పుడు రిసీవర్ వచ్చేసి మనం ఛార్జింగ్ చేసి పెడతాం కాబట్టి ఇంకెక్కడ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బటన్ ఒకటి ఆన్ చేసి పెట్టాలి. ఓకే. సో ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో వచ్చేసి కెమెరాలో వింటున్నారు. డిస్టెన్స్ టెస్ట్ నేను చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 100 నుంచి 164 ఫీట్ వరకు ఇది పనిచేస్తుంది మీటర్స్ అని చెప్పేసి ఇందులో చెప్తున్నారు. డిస్టెన్స్ టెస్ట్ నేనే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మహా అంటే 10 ఫీట్ 20 ఫీట్ మనము 30 ఫీట్ లోపల మనకి వస్తుంది. మధ్యలో ఏం అడ్డం రాకపోతే ఆడియో క్లియర్‌గానే, నీట్‌గానే ఇప్పుడు ఎలా రికార్డ్ అవుతుందో అలాగే రికార్డ్ అవుతుంది. ఓకే. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో కేవలం రిసీవర్ ఆన్ చేసి పెట్టేసి కేబుల్ ద్వారా. ఇంకొకటేందంటే ఈ మైక్రోఫోన్‌ని మీరు ఆర్&డి చేయండి. ఒకవేళ ఏదన్నా మీకు కొత్తగా అనిపిస్తే మెసేజ్ పెట్టండి. ఓకే. కొత్తదే అనిపిస్తే మీరు కమెంట్ పెట్టండి. ఓకే. సో ఎందుకంటే మంచి మైక్రోఫోన్స్ కూడా ఇదే రేట్‌లో ఉండవచ్చు. ఇంకొక మైక్రోఫోన్ ఉంది. P11 అని చెప్పేసి అది కూడా బాగానే ఉంది. ఇది మీరు మొబైల్‌కి కనెక్ట్ చేయొచ్చు. కెమెరాకి కనెక్ట్ చేయొచ్చు. కొన్ని గ్రెనరీలోనే కొన్ని వచ్చేసి ఓన్లీ మొబైల్ కోసం వస్తాయి. కానీ ఆడియో బావుంటుంది. బట్ నాకిది పర్వాలేదనిపించింది. బట్ ఇది నేను అందరికీ రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి రికార్డ్ చేస్తున్నప్పుడు. మీరు అడాసిటీలో రికార్డ్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా ఒకే అక్షరాన్ని కంటిన్యూగా చెప్తా అంటే అని రికార్డ్ చేయండి. మీకు అప్పుడే ఫ్రీక్వెన్సీలో డిఫరెన్సెస్ కనిపిస్తాయి. చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి. లేదా నార్మల్‌గా మన ఆడియో రికార్డ్ చేయడానికి, మాట్లాడడానికి దిస్ ఈస్ ద బెస్ట్. తక్కువ రేట్‌లో బడ్జెట్‌లో వస్తుంది. ఓకే. సో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.